హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తానండి. ఫేస్ వైట్నింగ్ చాలా తెల్లగా అవుతుందండి మన ఫేస్ అనేది. ఈ మధ్య రోజు టెంపుల్ వీడియోస్ చూసి బోర్ కొడుతుంది కదా అందరికీ. సో ఈరోజైతే ఒక మంచి బ్యూటీ వీడియో అయితే చూసేద్దాం. చాలా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్ అనేది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ అండి, ఒక 4 ఇంగ్రీడియంట్సే. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇలా హైబిస్కస్ అండి, మందార పువ్వులు, ఎర్ర మందార పువ్వులు ఉంటాయి కదా, రెక్క మందారం అంటాము. ఈ మందార పూలు అయితే దాని బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ కలర్ అది తొడేమంటారు కదా, అది తీసివేయాలండి ఫస్ట్. అవన్నీ తీసేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మీకు ఎన్ని ఫ్లేవర్స్ అవైలబుల్ ఉంటే అన్నీ తీసుకోండి. మినిమం ఒక 5 ఫ్లేవర్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అయితే మీరు అంటే మనకి డైలీ మీకు అవైలబుల్ ఫ్లేవర్స్ ఉంటే మీరు 2 డేస్కి ఒకసారి ప్యాక్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒకసారి మనం చేసుకున్న తర్వాత ఒక 3 డేస్ అలాగా నిల్వ అయితే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు. బయట అయితే ఖరాబ్ అవుతుంది. చూసారు కదా. తర్వాత ఒక 2-3 స్పూన్స్ రా మిల్క్ అండి, పచ్చిపాలు అయితే తీసుకోవాలి. చూసారు కదా, నేను ఒక 7 ఫ్లేవర్స్ తీసుకున్నాను. అంటే నాకు అంతవరకు అవే దొరికాయి అన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో మనకి పువ్వులు దొరకడం చాలా రేర్ కదా. తర్వాత అయితే దాన్ని మిక్సీ పట్టేసుకున్నానండి. చూసారు కదా, కొంచెం నీలం కలర్లో వచ్చింది. మందారం మనం స్మాష్ చేస్తే అలాగే అవుతుంది కదా. అలా పాలు వేసి దాన్ని మనం ఇలా మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత అయితే నేను గ్రామ్ ఫ్లోర్ అండి, శనగపిండి తీసుకున్నాను. ఇది నేను ఆడించిన శనగపిండి అండి. దీంట్లో కూడా ఎలాంటి కెమికల్ లేదు, అంటే షాప్లో తీసుకొచ్చింది కాదు, ఫ్రెష్గా ఆడించిన శనగపిండి అనమాట. గ్రామ్ ఫ్లోర్. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మందార పూలు అలాగే మిల్క్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. శనగపిండి మీ ఫేస్ పట్టి అంటే హ్యాండ్స్కి నెక్కి మొత్తం వేసుకోవాలంటే ఒక చిన్న బౌల్ తీసుకోవచ్చు. లేదు అంటే ఒక 3 స్పూన్స్ అండి. ఇది మనకి ఫేస్కి నెక్కి మొత్తం వస్తుంది. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుందన్నమాట. చూసారు కదా, అది ఎలా అంటే మనకి ఒక రబ్బర్ లాగా సాగుతుంది, ఇట్లా బంకగా. మందారం అనేది మనకి స్మాష్ చేస్తే అలాగే అవుతుంది కదా, పేస్ట్ చేస్తే. అందులో మనం ఇంకా శనగపిండిలో కలిపాం కాబట్టి చాలా మంచిగా వస్తుంది పేస్ట్ అనేది. చాలా థిక్గా, చాలా లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. ఫేస్కి కూడా మంచిగా అంటుకుంటుంది. తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం అలాగే మీకు అది గట్టిగా అనిపిస్తే పేస్ట్, అప్పుడు కొంచెం రోజ్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఫేస్కి కూడా మనం వేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలాగే రోజ్ వాటర్ కూడా చాలా మంచిది స్కిన్కి. ముందుగా స్కిన్ని మనం రోజ్ వాటర్లో కాటన్ డిప్ చేసి స్కిన్ అంతా నీట్గా ఈవెన్గా క్లీన్ చేసుకొని ఈ ప్యాక్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది. చూసారు కదా, ఇప్పుడు శనగపిండిలో ఇది మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకున్నానండి. మిల్క్, శనగపిండి, అలాగే థర్డ్ ఐటమ్ విటమిన్ ఈ క్యాప్సిల్, రోజ్ వాటర్. ఇంతేనండి, ఈ 4 ఐటమ్స్ సరిపోతాయి మనకి. ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. విటమిన్ ఈ క్యాప్సిల్ మనకి ఎక్కడైనా మెడికల్ స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి. ఇది ఇన్ కేస్ మీకు ఇవి లేవు, విలేజెస్లో అట్లా ఉన్న వాళ్ళకి ఇవి అవైలబుల్గా లేవు అంటే మీరు ఆల్మండ్ ఆయిల్ కానీ లేదు అంటే కోకోనట్ ఆయిల్ కానీ ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. లేదు ఏమీ లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. ఓన్లీ పాలు, మందారం ఆకుతో కూడా వేసుకోవచ్చు అనమాట. అంతేనండి. చూసారు కదా, ఆ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మంచిగా కలిపేసుకొని ఫేస్కి అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ ప్యాక్ వేసుకున్నాక అస్సలు మాట్లాడొద్దండి. స్కిన్ మనకి ముడత వస్తుంది. ప్యాక్ ఏంటంటే గట్టిగా పట్టేస్తుంది కదా, స్కిన్ టైట్నింగ్ అవుతుంది. దీనికి కూడా యూజ్ అవుతుందండి ఇది. ఫేస్ మంచిగా టైట్ అయ్యి ముడతలు కూడా పోతాయి. మనం మాట్లాడాము అంటే ఇంకా ముడతలు వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఆరిపోయింది ఇప్పుడైతే. నేను యాక్చువల్గా హ్యాండ్ మీదే చూపిద్దాం అనుకున్నాను. మళ్ళీ మీరు ఇది వర్క్ అవుతుందో లేదో ఇలా డౌట్ ఫీల్ అవుతారు కాబట్టి అందుకే డైరెక్ట్గా నా ఫేస్ మీదే వేసి చూపించాను. అది మంచిగా ఆరిపోయి టైట్ అయిన తర్వాత దాన్ని కొంచెం మనం వాటర్తో కానీ
రోజ్ వాటర్తో జస్ట్ అలా స్ప్రే చేసి ఫేస్ మీద మంచిగా ఇలా రబ్ చేసుకోవాలండి స్మూత్గా. అప్పుడే మనకు అర్థమవుతుంది. మనం దాంట్లో పాలేసాం కదా, చూసారా ఎంత మిల్కీగా వస్తుందో. ఇది న్యాచురల్ అండి. నేను ఎలాంటి లైటింగ్స్ ఇట్లా ఎఫెక్టివ్ ఏం పెట్టలేదు. న్యాచురల్గా చిన్న క్లిప్ యాడ్ చేశాను లాస్ట్లో, చూశారు కదా. అది మీకు డైరెక్ట్గా చూపించాలి అని నా ఫేస్ మీద వేశాను. లేదంటే నేను హ్యాండ్ మీద వేసే చూపించేదాన్ని, నా ఫేస్ అసలు చూపించేదాన్ని కాదు వీడియోలో. ఇది చాలా న్యాచురల్గా వర్క్ అవుతుంది. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించాను అనమాట. చూసారు కదా, మనం రబ్ చేస్తుంటేనే మనకి స్కిన్ అనేది ఎంత వైట్గా షైనీగా తెలుస్తుంది. ఇది వీక్లీ వన్స్ కుదిరిన వాళ్ళైతే, లేదు అంటే 10 డేస్కి ఒకసారి, మంత్లో అట్లీస్ట్ ఒక 3 టైమ్స్ అయినా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది, ఫేస్ వైట్గా వస్తుంది, షైనీ స్మూత్ వస్తుంది. అలాగే ఇంకా పింపుల్స్, ఏమన్నా పింపుల్ మచ్చలు ఉంటాయి కదా ఫేస్ మీద, ఇవన్నీ పోతాయండి నిదానంగా మనకి. వెంటనే మీకు రిజల్ట్ చూపిస్తాను చూడండి నా ఫేస్ మీద. చూసారా ఎంత బాగా వచ్చింది కదా, చాలా నీట్గా వచ్చిందండి. నా ఫేస్ మీద చిన్న పింపుల్ మచ్చలు అయితే ఉన్నాయి, చూసారా. నోస్ పక్కన, ఇక్కడ చిక్ మీద, బుగ్గ పైన 2-3 మచ్చలు అయితే ఉన్నాయి. కానీ అవి నిదానంగా తగ్గిపోతాయండి మనం ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల. తర్వాత అయితే ప్యాక్ అయిపోయిన తర్వాత నేను ఐస్ రోలర్తో జస్ట్ అలా స్క్రబ్ చేశానండి. జస్ట్ అంతే, స్టిక్కర్ పెట్టేసుకున్నాను. చూసారు కదా, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి ప్యాక్. వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇది మీరు యూస్ చేసి ఎలా వర్క్ అయిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.